పథకాలు ఇవ్వడం వల్ల మనమే లాస్ అండి. మనపైనే పన్ను భారం అనేది ఎక్కువ పడుతుంది అని ఇది ప్రజలు మొత్తము అర్థం చేసుకోవాలని కోరుచున్నాం. ఏవేవి ఉచితం ఇవ్వాలంటారు? ఉచితం ఇస్తే ఒకవేళ ఉచితం అనేది ఒకటి వైద్య రంగం మాత్రం ఇస్తే సరిపోతుందండి. వైద్య రంగం విద్యా ప్రకారం చదువుకున్న వాళ్ళకు మంచి జాబ్స్ ఎలిజిబిలిటీ చేసి పరిశ్రమలు తీసుకొని వస్తే మాత్రము మన రాష్ట్రము ముందుకెళ్ళిపోతుంది. అంటే దేశానికి ఫస్ట్ గ్రామాలే పట్టుకోమలు అన్నాడు మహాత్మా గాంధీ. ఆ విధంగా ఫస్ట్ మన గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. కాకపోతే అమెరికా, జపాన్ ఈ పెద్ద దేశాలతోటి మనం పోటీ పడలేకపోతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే ఉంటుంది. ఇవి మనము రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల స్వార్థం కోసం ఈ ఉచిత పథకాలను పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారండి. వేలం పాటలు వేస్తారు మొత్తానికి. అవునండి, ఉచిత పథకాలను వేలం పాటలు వేసి చేస్తున్నారు. అంతే. పథకాలు ఇవ్వడం వల్ల మనమే లాస్ అండి. మనపైనే పన్ను భారం అనేది ఎక్కువ పడుతుంది అని ఇది ప్రజలు మొత్తము అర్థం చేసుకోవాలని కోరుచున్నాం. ఏవేవి ఉచితం ఇవ్వాలంటారు? ఉచితం ఇస్తే ఒకవేళ ఉచితం అనేది ఒకటి వైద్య రంగం మాత్రం ఇస్తే సరిపోతుందండి. వైద్య రంగం విద్యా ప్రకారం చదువుకున్న వాళ్ళకు మంచి జాబ్స్ ఎలిజిబిలిటీ చేసి పరిశ్రమలు తీసుకొని వస్తే మాత్రము మన రాష్ట్రము ముందుకెళ్ళిపోతుంది. అంటే దేశానికి ఫస్ట్ గ్రామాలే పట్టుకోమలు అన్నాడు మహాత్మా గాంధీ. ఆ విధంగా ఫస్ట్ మన గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. కాకపోతే అమెరికా, జపాన్ ఈ పెద్ద దేశాలతోటి మనం పోటీ పడలేకపోతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే ఉంటుంది. ఇవి మనము రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల స్వార్థం కోసం ఈ ఉచిత పథకాలను పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారండి. వేలం పాటలు వేస్తారు మొత్తానికి. అవునండి, ఉచిత పథకాలను వేలం పాటలు వేసి చేస్తున్నారు. అంతే.